కొన్ని బలమైన సంగతులు మనం నేర్చుకుందాం. గతించిన రాత్రి ఎంతమంది వచ్చారో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. విసర్జింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, లెక్క లేని వారిని, సమాజం పట్టించుకోని వారిని దేవుడు ఎలా ప్రేమిస్తాడో, విజయాలు ఉన్న వారి వెనక ఎవరైనా తిరుగుతారు, కానీ ఓడిపోయిన వారిని కూడా ప్రేమించేవాడే మన దేవుడని రాత్రి మనం ఆలోచించాం. ఇక ఈరోజు కొన్ని యథార్థమైన సంగతులు మన జీవితాల్లో మనం పట్టించుకొని కొన్ని పరిస్థితులు, ఎదుటి వ్యక్తి పట్ల ఎలా నడుచుకోవాలన్న కనీసపు ఇంకిత జ్ఞానం రోజు రోజుకి మరిచిపోతున్న ఈ రోజుల్లో ఒక్క మెలకువను ఈ నూతన సంవత్సరంలో మీకు జ్ఞాపకం చేస్తా. ఒకవేళ ఎప్పటి వరకు గతించిన సంవత్సరంలో మీరు ఎంతమంది జ్ఞాపకాలు, ఏ సంగతులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎక్కడి నుంచి అయినా ఈ నూతన సంవత్సరంలో ఒక విలువను పాటిస్తూ బతకాలని అర్థమయ్యే సంగతులు మాట్లాడే ప్రయత్నం చేస్తా. మొదటిగా చిన్న ప్రశ్న, సౌండ్ ఏదో వస్తుంది. నేను చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు దయచేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మిమ్మును ఎవరైనా ఎప్పుడైనా అవమానించినట్టు మీకు గుర్తుందా? ఈ నూతన సంవత్సరంలో మనం కొన్ని వదిలేయడానికి ఈ మెసేజ్ అవసరమని నేను అనుకుంటున్నా. ఎవరైనా ఇప్పటి వరకు మీ జీవితంలో నన్ను చాలా ఘోరంగా అవమానించారన్నది మీకు గుర్తుందా? ఇది మొదటి ప్రశ్న. రెండవది, మీరెవరినైనా ఘోరంగా అవమానించినట్లు మీకు గుర్తుందా? రెండోది అసలు గుర్తుండదు మనకి, మొదటిది గుర్తుంటుంది మనకి. మనల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారో మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ మనం ఎవరిని ఇబ్బంది పెట్టాం మనకి గుర్తుండదు. ఎందుకంటే అది మనకి ఇబ్బందిగా అనిపించదు. ఈ రెండు ప్రశ్నలతో ఈరోజు ఒక వాల్యూ మనం నేర్చుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే రెస్పెక్ట్ అన్నారు, మర్యాద అన్నారు, గౌరవం అన్నారు. బైబిల్ దీన్ని ఏమందంటే ఒకరిని ఒకరు గౌరవించుకోండి అంతే. క్రైస్తవుడికి బయటి వాడికి తేడా, వ్యత్యాసం ఎక్కడ తెలుస్తుందంటే, బయటోడు అరుస్తాడు, మనం అరవకూడదు. బయటోడు మొరుగుతాడు, మనం మొరగకూడదు. బయటోడు నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్ ఏమందంటే ఎదుటి వారిని గౌరవించమంది, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమంది. సొసైటీకి బాగా అలవాటైన పదం ఏంటంటే నాకు గౌరవించి మీరు గౌరవం పుచ్చుకోండి అంటాం మనం. బాగా అలవాటైన పదం అదే. మీరు నన్ను గౌరవించండి అంటాం మనం. కొన్ని బుర్రతిరుగుడు బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళు ఏమంటారంటే ఎవరిని నేను గౌరవించను, అందరూ నన్ను గౌరవించాలి. ఇంకెక్కడుంది నీ గౌరవం? అక్కడే అర్థమవుతుంది. గౌరవం అనేది ఈరోజు చూడండి యాటిట్యూడ్ ఎలా ఉందో. ఈరోజు రెక్లెస్గా మాట్లాడడం అంటే ఫ్యాషన్. ఇది రోజు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం ఫ్యాషన్. ఈరోజు పెద్దలను కూడా వయసును గౌరవించకుండా నువ్వు అని సంబోధించడం ఈరోజు ఫ్యాషన్. నువ్వు మాకు చెప్పొచ్చావులే అని కన్న తల్లినే చాలులే ఆ పని అనడం ఫ్యాషన్. ఈరోజు మీరు చూడండి, పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల వరకు, పిల్లల దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ స్నేహితుల వరకు, స్నేహితుల దగ్గర నుంచి భార్య భర్తల వరకు, భార్య భర్తల దగ్గర నుంచి తల్లి కొడుకుల మధ్య దిగజారిపోయిన పరిస్థితులు
కనీసం వయసు అయిపోయిన బామ్మను కూడా గౌరవించే రోజులు ఈరోజు లేవు, పోయాయి. ఈరోజు మీరు వినండి జాగ్రత్తగా. సొసైటీలో ఈరోజు రెక్కలెస్గా ఉండడం అనేది క్రిస్టియానిటీలో కూడా వచ్చేసింది. పొగరగా ఉండడం అనేది క్రిస్టియన్ బిలీవర్స్లో కూడా అలవాటు అయిపోయింది. నేను అంటున్నాను, గౌరవానికి పెద్దపీట మనం వేయకపోతే దేవుని ఎదుట, ప్రజల ఎదుట, అందరి ఎదుట మనం ఒకరోజు అవమానంతో నిలబడతాం. దేవుడు ఊరికే చెప్పలా. మా నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? తనను హేళన చేస్తున్న వారిని, తను ఎద్దేవా చేస్తున్న వారిని, తన ముఖం మీద ఉమ్మేసిన వారిని మాటకు బదులు చెప్పాడు తప్ప కించపరచలేదు, అవమానపరచలేదు, వారిని ఎదిరించి వాళ్ళని తక్కువ చేసే ప్రయత్నం చేయలేదు. నేనేం తప్పు చేశానని మాత్రమే అడిగాడు ఆయన. తనను చంపుతున్న వారిని కూడా ఆయన ప్రేమించి గౌరవించి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. దైవమే ఇంత తగ్గించుకుంటే ఎదుటోడెంతో మనము అంతే, ఎవడెంతో మనం అంతే. ఎవడికి వాళ్ళ లెక్కలుంటాయి. ఎవరిని మనం తీసి పడేయడానికి సరిపోము. ఈ గౌరవం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈరోజు నేను నేరుగా ఎక్కువగా యవనస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తా, అలాగే వారి తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. రెస్పెక్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్తో జీవిస్తావు అన్నట్టు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆగుదాం. రెస్పెక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే ఫ్యామిలీలో స్టార్ట్ అవ్వాలట. కుటుంబం నుంచి గౌరవం అనేది మనిషి నేర్చుకోవడం అడుగులు వేస్తాడట. ఏమని రాస్తున్నాడు చూడండి. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించంటే రెస్పెక్ట్ చేయి, వారిని గౌరవించు. మీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించని చెబుతుంది బైబిల్. అమ్మ కూర అనలేదని ఒకడు ఏం చేశాడట? ప్లేట్ గెరేసాడట. ఎంత గౌరవమో బిడ్డకి. వాళ్ళమ్మరా అలా చెయ్యికిరా అని అడిగితే వాళ్ళమ్మను ఏమన్నాడట? నువ్వు చెప్పక నాకు అన్నాడట. ఇవన్నీ సొసైటీలో జరగట్లేదండి. బైబిల్ ఏముందో సరే, నువ్వు జీవితాంతం చక్కగా మేలులు కలిగి దీర్ఘాయుసుతో నువ్వు బతికి బట్టగట్టాలంటే దేవుడు ఒక సీక్రెట్ చెప్తున్నాడు. నీ పేరెంట్స్కి రెస్పెక్ట్ అన్నాడు. నీ తల్లిదండ్రులను గౌరవించు. మనకు ప్రపంచంలో బాగా లోకుగా కనబడేది ఎవరు చెప్పండి? కన్నందుకు తల్లిదండ్రులు. వాళ్ళే లోకువా. నోరుందని మనం బాగా కండబెట్టేలా పెంచారని వాళ్ళ మీద మనం ఎన్ని మాటలు అంటామండి. పిల్లలారా, దేవుని పిల్లలారా, దేవుని కుటుంబమా, మీరందరూ గుర్తుపెట్టుకోండి. దేవుడే, మనం నమ్ముకున్న దేవుడే. నీ ఆయుస్సు నువ్వు పొడిగింపబడాలన్నా, నేను గీసిన గీత వరకు నువ్వు బతకాలన్నా నువ్వు గుర్తుపెట్టుకో అన్నాడు. అది ఏ వయసు అయినా నీ తల్లిదండ్రులు నీ కళ్ళ ముందుంటే వాళ్ళని గౌరవించడం నేర్చుకో. గౌరవిస్తున్నారండి ఈరోజు? లేదు. ఈరోజు ఎలా అయిపోయిందో తెలుసా? తల్లిదండ్రుల మీద ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటమే కాదు, ఏదన్నా కొనుగోకపోతేనట అలగడం కాదండి. వాళ్ళు నేను అడిగింది నాకు కొనివ్వలేదని నేను వాళ్ళని గౌరవించను అంటున్నాడు. నాన్న ఎంత కష్టపడుతున్నాడు, ఎంత తెస్తున్నాడు,
ఎంత దాస్తున్నాడు, ఎన్ని ఖర్చులు అవుతున్నాయి, ఏమవుతున్నాయి, ఏమీ ఊహించరండి. మీరు కావాలంటే ఒక ఇమేజ్ని చూడండి, కనిపిస్తుందా? నాకు అనిపించట్లేదు. మీకు అనిపిస్తుందా? మనకు యూట్యూబ్ అవుతుందా? మీరు ఇమేజ్ని చూడండి, అందులో ఎన్ని అర్థాలు ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. కూర బాగాలేదని ఒకడు ఇసిరేసేవాడు ఒకడైతే, అమ్మ మీద తండ్రి మీద అజమాయిషీ చేస్తూ మన మధ్య తరగతి కుటుంబాల్లో నాన్న ఇన్ని బరువు బాధ్యతలు ఎన్ని పోట్ల వెనకాల పెట్టుకొని వాళ్ళు మాత్రం ఇంకొంచెం వెనక పెట్టండి, వారిని మాత్రం ఏ కష్టం లేకుండా చక్కగా నడిపిస్తుంటే ఆ బైక్ కొంటలేదని 6 రోజులు అన్నం మానేసాడు వాడు. తల్లి ఏం కష్టపడుతుంది, ఏం చేస్తుంది, అరే ఎంత దాస్తుంది, ఇవన్నీ అనవసరం. మా నాన్న చేసే పని ఏంటి, మా నాన్నకు వచ్చే జీతం ఎంత, ఇన్ని సక్క పెడుతున్నాడే, ఇన్ని చేస్తున్నాడే, ఈ టైంలో నీ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోవడం ఎందుకో చెప్పనా? మీ అమ్మా నాన్న నువ్వు పట్టించుకోలేదన్న యాటిట్యూడ్ వాళ్ళు చూసి పెరిగారు గనక
నా కొడుక్కి చలి తగలకూడదని కొడుక్కి దుప్పటి కప్పుతుంది. ఇంతలా చూసుకునే తల్లిదండ్రులు వదిలేసి, ఇంతలా మనల్ని గౌరవించే తల్లిదండ్రులు వదిలేసి, ఇంతలా మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు వదిలేసి మనం ఏదో ఎరగదీసాం పోటుగలం అన్నట్టు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతామండి. నేను ఊరకే మీరు ఏదో ఫీల్ అవుతారు నేను చెప్పట్లా. ఇది మీ జీవితానికి మంచి విధానము కాదంటుంది బైబిలు. మీ ఆయుష్కి మంచిది కాదంటుంది గౌరవించకుండా తిరిగితే. గౌరవం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే నీ ఇంట్లో నుంచే, నిన్ను కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచే. వాళ్ళని గౌరవించు. వాళ్ళని గౌరవిస్తే నీ జీవితానికి మంచిది. వాళ్ళని గౌరవించకపోతే నీకు కరోనా రాకముందే పోతావు, నీకు ఏ వ్యాధి రాకముందే పోతావు, నీకు ఆయుష్ పూర్తిగా వెళ్ళకముందే పోతావు, ఏదోలా పోతావు. ఎందుకు పోయావో కూడా ఎవరికి తెలియదు, ఎందుకు దెబ్బతిన్నావో కూడా తెలియదు, ఎందుకు అర్ధాంతరంగా నీ ఆయుష్ ముగిసిపోయిందో కూడా తెలీదు. బైబిల్ ఏమన్నా చూడు, నీకు మేలులు జరగాలంటే, నీకు ఘనమైన కార్యాలు జరగాలంటే నీ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడంతే. ఫ్యాషన్ ఏంటి చెప్పనా, నాకు ఒక భయంకరమైన అలవాటు ఉందండి. నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నాను, దేవుని గ్రంథాన్ని పట్టుకొని. విలేజ్ వాతావరణంలో పెరిగాం కదా మనం అందరం. విలేజ్ వాతావరణంలో తల్లుల్ని మనం ఏమని పిలుస్తాం? నేనేమని పిలుస్తాను చెప్పను, ఓపెన్గా సిగ్గు లేకుండా చెప్తున్నాను, మా అమ్మను ఒలే అనేవాడిని. అంటే అలా అలవాటు అయిపోయింది నాకు. ఒకరోజు ఒకళ్ళు అడిగారు, మీ అమ్మనే ఒలే అంటున్నావు, రేపు పొద్దున్న కట్టుకున్న దాన్ని ఒలే అంటావు, ఇద్దరిలో నువ్వు పిలిస్తే ఎవరు వస్తారు అని అడిగారు. అప్పుడు ఎవరి దగ్గరకు ఉంటే అలా వస్తారులే అన్నాను, బుర్రతిరిగి సమాధానం. నాకు అలా ఎలా అలవాటు అయిందంటే, మా నాన్న అలా పిలిచి గ్రామీణ వాతావరణం కదా, అది నేను చూసి మా అమ్మని ఒలే అని, మా నాయనమ్మని ఒలే అని పిలుస్తుంటాను. నేను లే ఇల్లరా అంటుంటాను. అప్పుడప్పుడు అనిపించదు ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు, పిలుపుల్లో కూడా నేను గౌరవం ఇవ్వకుండా ఇన్ని రోజులు ఇంత వయసు వచ్చి బతికేశానా అని. మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, అమ్మా అని నోరారా పిలిస్తే ఆ పిలుపు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎంత బాగుంటుందండి. వాళ్ళకి ఆనందం, వాళ్ళ గుండెల్లో మనం ఆనందం నింపితే, దేవుడు ఆనందాన్ని మన ద్వారా చూస్తే మనకు దేవుడు మేలులు ఇస్తాడట. కన్నందుకు మీరేం సన్మానాలు చేయాల్సిన అవసరం లేదు, కన్నందుకు మీరు తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ప్రేమగా 4 మాటలు మాట్లాడితే చాలు. ఈ మధ్యకాలం నాకు బాగా అర్థమైంది ఏంటి చెప్పనా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా మన జీవితాంతం ఉండే ఒకే ఒక్క ప్రేమ ఎవరో చెప్పినా, మన కన్నా అమ్మ నాన్న వాళ్ళిద్దరూ ఉంటారండి. ఇక ఏ బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా, మనతో పాటు పుట్టిన వాళ్ళైనా, ఎవరైనా, వీళ్ళెవ్వరూ ఉన్నారు లేదు తర్వాత విషయం. మనల్ని మోసం చేయని ప్రేమ, మనల్ని దొంగిలించిన ప్రేమ, మనల్ని నష్టపరిచిన ప్రేమ, మనల్ని ఎప్పుడు మన బాగును కోరే ప్రేమ, ఇద్దరు ప్రేమ. అది
వారి ఆలోచన గౌరవించడం, వారి స్వతంత్రాన్ని భగ్నం చేయకుండా ఉంచడం. మరొక మాటలో చెప్పాలంటే వారి ఇష్టం మన ఇష్టం వెళ్ళి చంపేయకూడదట. అది గౌరవించడం అంటే. మన ఇష్టం కొరకు వాళ్ళ ఇష్టాలను చంపేయకూడదట. ఎదుటి వ్యక్తిని గౌరవించడం అంటే నాకు నచ్చినట్టు నేను ఉంటానండో అది మర్యాద కదట. ఈ మధ్యకాలంలో ఎవరో పుస్తకం రాశారో తెలుసా? ఏమని రాశారు పుస్తకం? నా ఇష్టం అని రాశాడు. పుస్తకం పేరే ఏంటట? నా ఇష్టమట. ఆయన ఎవరో మీకు తెలుసు, సినిమా డైరెక్టర్ ఆయన. నా ఇష్టం అనే పుస్తకం రాస్తే ఆ బుక్ స్టాల్కి వెళ్ళిన తర్వాత ఆ బుక్ స్టాల్లో ఆ బుక్స్ అన్ని లైన్గా పెట్టినప్పుడు ఆ పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి ఉందట. ఆ బుక్ స్టాల్ యజమాని అన్నాడట, సార్ ఈ బుక్ చాలా బాగుంటుందండి, ఆ పుస్తకాన్ని మీరు కొనుక్కోండి అంటే అప్పుడు ఆయన అన్నాడట, ఏ పుస్తకం అని అడిగాడు. అదే నా ఇష్టం పుస్తకం అంటే కొనుక్కోండి అని ఒక పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు అన్నారట, నేను కొనుక్కోను అన్నారట. అప్పుడు బుక్ స్టాల్ యజమాని అన్నాడు, ఏ సార్ అంటే నా ఇష్టం అన్నాడట. ఎవడి ఇష్టానికి అడిగిపోతే సొసైటీలో గౌరవం అనేది ఉండదు. ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛను మనం గౌరవించాలి, ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ని మనం గౌరవించాలి. మనకు నచ్చింది చేయడానికి ఎదుటోళ్ళు ఫీలింగ్స్ని చంపేయకూడదు. అవసరమైతే సైడ్ అయిపో అక్కడి నుంచి, అవసరమైతే దూరంగా జరుగు, లేకపోతే దూరంగా ఉండు, అంతేగాని నీకు నచ్చినట్టు చేస్తానని ఎదుటి వారి స్వేచ్ఛని వారి యొక్క ఫీలింగ్స్ని చంపేయడం గౌరవం అని అనిపించుకోదు. మరొక మాట చెప్తానంటే, ఇది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మరలా చదివి మనం ముందుకెళ్తాం. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని, మీ తండ్రిని, మీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఎవరినట్టు చూడండి, ఇంటి పరిస్థితులు పట్టించుకోకుండా, ఆర్థిక పరిస్థితులు పట్టించుకోకుండా, మీ తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తే ఈరోజు ఇక్కడ ఈ ఆయుష్తో ఇక్కడ ఉన్నామన్నది కూడా పట్టించుకోకుండా ఇంకా వాళ్ళని బాధ పెడితే నువ్వు వాళ్ళని గౌరవించినట్లు కాదు. ఈ మధ్య ఫ్యాషన్ ఏమైపోయింది చెప్పనా? స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, యవనస్తులు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా విందాం. ఫ్యాషన్ ఏంటో చెప్పనా? ఏదో తలక మాసిన వాళ్ళని ఎవరిలో ప్రేమిస్తారు. ఫ్యాషన్ కదండి. ఈ మధ్య 6వ తరగతిలోనే లవర్ లేకపోతే అన్నారట, నీకు ఇంకా అన్నారట. అయ్యో ఏంటి చదువులో మార్కులు లేవని కాదు, లవర్ లేకపోతే నామోసియట్ ఈరోజు. అది బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు చూడండి. తల్లిదండ్రులు మీరు ఎంత గౌరవిస్తారో మీకు తెలియాలి. సొసైటీలో జరుగుతున్నవే నేను మాట్లాడుతున్నాను. ఎవరో ఒకరిని ప్రేమిస్తారు, ఒక రోజుకి అర్థమవుద్ది వాళ్ళు మోసం చేశారని. మోసం చేసిన వారు, మోసం చేయబడిన వారు ఈరోజు ఫ్యాషన్ ఏంటో చెప్పనా? సూసైడ్ చేసుకోవడంలో కూడా స్టైల్ మార్చారు. ఈరోజు ఏం చేశారు సూసైడ్ చేసుకోవడంలో? సెల్ఫీ వీడియో ఒకటి పెట్టుకొని అందరూ చూస్తుండగా ఏం చేస్తున్నారు? అందరూ చూస్తుండగా ఆ వీడియోలో మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి చచ్చిపోయేదాన్ని కూడా ఫ్యాషన్గా మార్చుకున్నారు. చూస్తారా? పోనీ ఎగ్జాంపుల్కి ఒకసారి చూడండి. వీడు ఎవరినో ప్రేమించాడట. పని పాటలు ఏనాడు చేసే పని ఏంటి చెప్పండి? అదన్నమాట, ప్రేమించాడు. చదువుకోరా అని పంపిస్తే చేసిన పని ఏంటో చూడండి. ఇది రియల్గా జరిగింది. ఇది ఇక ప్రశాంతంగా బతుకు మేకల రాణి ప్రశాంతంగా బతుకు మీ ఫ్యామిలీతోని. బాయ్. సి ఎంతమందితోనన్నా మాట్లాడుకో, ఇక ఎంతమందినన్నా మెయింటైన్ చెయ్యి, ఏమన్నా చేసుకో. ఓకే, నిన్ను నమ్మి బాగా అదేదో అన్నావు నిజాయితీ ఎత్తున్నావు, అది అంత ఫేక్, లవ్వే ఫేక్ నీది. ఓకే బాయ్, సీ యూ. ఇక నా వల్ల కాదు, నాకు ఈ బ్రతకద్దు. రోజు నిద్ర లేదు, నైటు
తిండి లేదు, మొత్తం టార్చర్ అనుభవిస్తున్నా. ఇక నాతోని కాదు, అయితలేదు నాతోని. ఇక నేను ఉండి కూడా వేస్ట్. నా కుటుంబ సభ్యులకు నేను చెప్పుకునేది ఒకటే, మీ తప్పేం లేదు, మీరు నన్ను కరెక్టే పెంచారు, కాకపోతే నేనే రాంగ్ స్టెప్ తీసుకున్నా, అడ్డమైన వాళ్ళని నమ్మిన. కాకపోతే అదే నిజమైన లవ్ అనుకున్నా, చేసిన, అయిపోయింది. చావడానికి అంత సింపుల్ కాదు, చావడానికి చాలా ధైర్యం కావాలి. ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఫైనల్గా నా వల్ల అయితే లేదు, ఒక డిసిషన్కి వచ్చి. అందరికీ బాయ్, చచ్చిపోతాను బాయ్. ఇదే నా చివరి. నీకోసం నా జాబ్ కొట్టుకున్నా, అన్నీ నాశనం చేసుకున్నా, నా లైఫే నాశనం చేసుకున్నా, కానీ నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు. ఇంకెంతమందితో ఆడుకుంటావు చెప్పు? సరిపోలేదు ఇంకా ఆడుకున్న కాడికి? చెప్పు. హాయ్ మేఘల రాణి, ముగ్గురిని లవ్ చేసుకుంటేనే నాతో గేమ్ ఆడినావా ఇన్ని రోజులు? ఇంకెంతమందితో ఆడుకుంటావు? నేను ఈ జోలికి వచ్చినా? నువ్వే పెళ్లి చేసుకుందామంటావు, సిన్సియర్ లవ్ చేసినాక అటు వాళ్ళతో మాట్లాడుకుంటా, ఇటు నాతో గేమ్ ఆడతావు. అటు నాతో ఫోన్ మాట్లాడుకుంటేనే మీ అమ్మకేమో ఆడే ఫోన్ చేస్తాడని చెప్తావు. ఇంకెన్ని గేమ్స్ ఆడుతావు? ఇంకెంత మందితో ఆడుకుంటావు? ఏమంటున్నాడండి అబ్బాయి? ఏం మాట్లాడుతున్నాడు? ఎవరో అమ్మాయిని ప్రేమించాడట, ఎవరినో ప్రేమిస్తే ఆవిడ ఏం చేసిందట? ఆవిడ మరొకరిని ప్రేమించిందట. ఆవిడకి విశాల హృదయం ఎక్కువ. ఎవరికి? ఆవిడకి. ఆవిడ ఏం చేసిందంటే ఈయన్ని ప్రేమించిందట, వాడిని ప్రేమించిందట. ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ హృదయం పెద్దదేమో మరి. అందరిని ప్రేమించిందట. ఈ విషయం వాడికి తెలిసిపోయింది. ఇంకా ఆడేం నిద్రపోగలడండి? ఇక వాడు చాలా బాధపడ్డాడు. చచ్చిపోదాం అని డిసైడ్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ని ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందా? మీదేం తప్పు లేదు, నాదే తప్పు, నేను రాంగ్ రూట్ తీసుకున్నాను అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒక మాట అడుగుతున్నా, ఎవరో మోసం చేశారని చెబుతున్న ఈ అబ్బాయి మోసం చేసిన ఆ వ్యక్తికి గౌరవిస్తున్నాడా, కన్న తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇస్తున్నాడా? మోసం చేసిన వాళ్ళ కోసం చచ్చిపోతున్నాడంటే నువ్వు ఎవరికి గౌరవిస్తున్నావు? ఎవరికి గౌరవాన్ని ఎక్కువ ఇచ్చావు నీ లైఫ్లో? మోసం చేసే వరకు ఎక్కువ గౌరవించావు నువ్వు. నీ తల్లిదండ్రులకి ఏం గౌరవం ఇచ్చావు? ఏం గౌరవం ఇవ్వలేదు నువ్వు. ఇవ్వలేదనడానికి గుర్తు ఏంటంటే, నువ్వు చచ్చిపోతానన్న మాటలు నీ నోటండి వస్తున్నాయంటే నిన్ను కన్న తల్లిదండ్రులకి నువ్వేం గౌరవం ఇచ్చావు? నువ్వు ప్రతిరోజు నీ జీవితంలోకి వచ్చి అడుగడుగునా నిన్ను మోసం చేసిన వాళ్ళు నువ్వు గౌరవించావు తప్ప, నీ వల్ల దమ్ముడి ఉపయోగం లేకపోయినా, ఇప్పటికే నేను పెంచినా కనీసం ఒక్కరోజు ఒక్క క్షణం కూడా వాళ్ళు గుర్తు రాకుండా పోయి చచ్చిపోతానంటున్నావంటే నువ్వెవరిని గౌరవించావు? నువ్వు అసలు నీకు గౌరవం అంటే ఇప్పటి వరకు అబ్బలేదు, నీకు రాలేదు. నీకు ఒకవేళ గౌరవం మర్యాదలు అనేవి నీకుంటే, పేరెంట్స్ పట్ల రెస్పెక్ట్ అనేది నీకుంటే, నీ నోటంటే ఇలాంటి మాటలు రావు, ఇలాంటి పాడు మనుషులు నువ్వు లవ్ చేయవు, ఇలా మోసపోయి ఈరోజు ఇలా చచ్చిపోయే ప్రయత్నము చేయవు. మోసపోవడం తప్పు కాదు. ఏమో జరిగిపోయింది, వదిలే. మోసపోయిన దానికోసం చచ్చిపోవడం ఏంటి? మోసం చేసినోడి కోసం చచ్చిపోవడం ఏంటి? నేను కన్నవా పరిగెడతారు, వెనక వెళ్తారు, ఫాలో అవుతారు ప్రతిరోజు. పాపకు దారి వెళ్ళాలనుకుంటారు. ఈడే కాలేజీకి రోజు కాలేజీ దగ్గర వరకు వెళ్తుంటాడు. పాపం నువ్వు ఎస్కట్ట, నువ్వేమైనా కాపలా కాస్తున్నావు ఏంటారు? నీకేమైనా జీతం ఇస్తారా? ఏమీ ఇవ్వరు. ఆవిడింటి దగ్గర స్టార్ట్ అవ్వడం, ఈయన పట్టించుకోదు, వీడెంక చూడదు. లేరా బెదర్స్, మీకు తెలుసు ఇవన్నీ. నీ ఎంక చూడదు, నిన్ను పట్టించుకోదు, అస్సలు నేను పట్టించుకోదు, నీ ముఖం కూడా చూడదు. నువ్వు అంటేనే అసహ్యం.
కానీ నువ్వు మాత్రం వెనక మురిసిపోయి తిరిగేస్తుంటావు, తిరిగేస్తావు, అస్సలు పట్టించుకోదు. నేను మాట్లాడుతున్నాను, నిన్ను రెస్పెక్ట్ చేయనిది, నిన్ను పట్టించుకోని దాని దగ్గరకు నువ్వు వెళ్ళి నీ రెస్పెక్ట్ నువ్వే తగ్గించుకుంటున్నావు. ఎందుకో అన్ని దిగజారుడు పనులు. నిన్ను పట్టించుకోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు నీ గౌరవాన్ని నువ్వు తగ్గించుకోవడం? నిన్ను గౌరవించే వాళ్ళు నీ కుటుంబంలో ఉన్నారు. వాళ్ళ గౌరవాన్ని నువ్వు పుచ్చుకొని నీ గౌరవం వాళ్ళకిస్తే నీ గౌరవాన్ని కాపాడి గౌరవాన్ని గౌరవంగా చూసే ఎవరో ఒక బిడ్డ వస్తుంది నీ జీవితంలోకి. ఎందుకు పట్టించుకోరు, ముఖం కూడా చూడరు, తిరుగుతారు. ఏదో ఒక రోజు ఎవడో ఒకటి చూస్తాడు, మీ అబ్బాయి అండి పలానా ఆడపిల్ల వెనకాల తిరుగుతున్నారంటే ఎంత గౌరవం తెచ్చావు ఇంటికి. పలానా అబ్బాయి అండి ఎదుగో బస్ స్టాండ్లో ఆడపిల్ల వెళ్తాడు తెగ మురిసిపోతున్నాడండి, ఆడు గుండీలు కూడా పెట్టుకోవట్లేదండి ఈ మధ్య. ఏంటి ఏం కండ్లు పెరిగాయనా? ఏం పెరగవు. ఎంతండి పలానా అబ్బాయి అండి. చాలా గౌరవం తెచ్చే కుటుంబానికి. ఇలాంటి పాడు పనులు చేయకండి. ఇలాంటి గౌరవాన్ని మీ తల్లిదండ్రులకి, ఎలాంటి గౌరవాన్ని? నిన్ను కన్నందుకు, వాళ్ళ మాటలో గౌరవించకపోయినా, నిన్ను కన్నందుకు, నీ చేతల్లో వాళ్ళని గౌరవించకపోయినా, నిన్ను కన్నందుకు, నీ అడుగడుగునా నీ జీవితంలో వాళ్ళని గౌరవించకపోయినా అది నీ ఆయుష్కి మంచిది కాదు. చేసే పనులు జాగ్రత్త యవ్వనస్తులారా. మీరు చేసే పనులు బట్టి మీ ఆయుస్ ఉంది, మీరు చేసే పనులు బట్టి మీ తల్లిదండ్రుల గౌరవం ఉంది. ఈ రెండింటికి నీ లైఫ్కి లింక్ ఉంది. బైబిల్ ఏం చదువుతుందో మరలా చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మము. మీకు మేలు కలిగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుసుతో జీవిస్తావు. నీ తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది ధర్మం. ధర్మంగా మలుసుకోవడం, ఆ ధర్మం వల్ల మర్యాద, ఆ మర్యాద నీ ఫ్యామిలీ నుంచి నీకు స్టార్ట్ అవ్వాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు పిల్లలను గౌరవించాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. కానీ తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏంటి చెప్పనండి? తల్లిదండ్రులు కూడా సరిగ్గా పిల్లల్ని గౌరవించరు. ఎందుకన్నా మంచిది. వీడిని ఎవరు మోసం చేశారట? మరలా వద్దాం ఇక్కడికి. వీడిని ఎవరు మోసం చేశారు? అమ్మాయి మోసం చేసింది, చచ్చిపోయారు. నేను నిజాయితీగా ఒక మాట చెప్తానండి, ఈ రోజుల్లో ట్రూ లవ్ అనేది లేదు. అంత రాయితీ లవ్వే. అంత ఈయన చేసుకుంటే ఏం కలిసి వస్తుంది, వీడికి ఏమైనా వీడి వైపు చూడొచ్చా, చూడకూడదా, ఎన్ని లెక్కలు ఉన్నాయనుకుంటున్నారు ఈరోజు సొసైటీలో? అన్ని లెక్కలు ఉంటాయి. వాడిని చేసుకోవడం వలన, వాడిని చూడడం వలన ఎన్నో ఎన్నో ఎన్నో. మీరు నెట్లో ఓపెన్ చేయండి, ఎందుకురా నువ్వు చచ్చిపోతుందంటే మొత్తం పరస ఖాళీ చేసేసిందట. చూసారా? ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంటారు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీకు ఏమైనా పరస ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నావా? ఏమవుతుంది? పరస ఖాళీ, అన్నీ ఖాళీ, లైఫ్ ఖాళీ, అన్నీ అయిపోతాయి. నీ జీవితం ఒకరోజు ఖాళీ అయిపోతుంది. ఇది ఒక కేసు అయితే, ఒక అందమైన ఆడబిడ్డ చచ్చిపోయిందండి. నిజంగా ఆ పాప ఎంత ముద్దుగా మాట్లాడుతుందో, మా బాధ వేస్తుంది, అరే అనవసరంగా చచ్చిపోయింది అని. తల్లిదండ్రులని ఎంతగా రెస్పెక్ట్ చేస్తున్నారో వారి గౌరవాన్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా, గౌరవించకుండా వారి గౌరవాన్ని ఎలా తగ్గించేస్తున్నారో చూడండి, చేసే పనులు ఎలా ఉన్నాయో. మార్కుల ఒత్తిడి కన్నవారి ఆశలు ఆ విద్యార్థిని ఒత్తిడిలోకి నెట్టాయి. తల్లిదండ్రుల ఆశల్ని ఎంతమాత్రం నెరవేర్చలేనని అభిప్రాయానికి వచ్చిన బాలిక చావే శరణ్యమనుకుంది. 17 ఏళ్లకే తనువు చాలించి కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కదా, అవేవి తీరవు, అందుకే నేను చచ్చిపోతున్నా. వర్షి బాయ్. సారీ మమ్మీ, సారీ డాడీ, మిస్ యూ వర్షి, బాయ్. పరీక్షలు సరిగ్గా రాయలేదన్న భయంతో వరంగల్కు చెందిన ఇంటర్ విద్యార్థిని చందన అర్ధాంతరంగా తనువు చాలించింది. చనిపోయే ముందు తల్లిదండ్రుల్ని క్షమాపణ కోరుకున్న చందన కూతురిపై కన్నవారికున్న ప్రేమను మాత్రం గుర్తించలేకపోయింది.
నిండు 100 ఏళ్ల జీవితాన్ని 17 ఏళ్లకే ముగించింది. బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకుని తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చింది. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కదా, అవేవి తీరవు. అందుకే నేను చచ్చిపోతున్నా. వర్షి బాయ్. సారీ మమ్మీ, సారీ డాడీ. మిస్ యూ వర్షి, బాయ్. ఇంటర్ పరీక్షలు బాగానే రాశానని తల్లిదండ్రులకు చెప్పిన చందన వారు శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి విగతజీవిగా మారింది. 10వ తరగతిలో 97% ఉత్తీర్ణత సాధించిన చందన ఇలా బలవన్మరణానికి ఎందుకు పాల్పడిందో అర్థం కాక తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మంచిగానే చదువుతుంది. కాలేజీలలో ఎవరేమనలేదు. అటు ఇటు మేము ఇక్కడ ఇంటికి కాలేజీలు తీసుకపోతే మళ్ళీ కాలేజీ ఎక్కడికి మళ్ళీ ఇంటికి, అంతే. ఎవరితోనూ మాట్లాడదు, ఏం లేదు. చదువు మంచిగానే చదువుకుంటుంది. వరంగల్ చారుబౌలికి చెందిన సతీష్ స్వరూపల గారాలపట్టి చందన మొదటి సంతానం కావడంతో కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచారు. వరంగల్లోని ఎస్ఆర్ ఇంటర్మీడియట్ కళాశాలలో చందన ఎంపీసీ 2వ సంవత్సరం చదువుతోంది. పరీక్షలు ముగిసిపోయి సెలవుల్ని ఆహ్లాదంగా గడపాల్సిన సమయంలో అర్ధాంతరంగా ఊరేసుకుని చనిపోయింది. పెద్ద బిడ్డ ఒకటి ఉన్నా మేము ఫంక్షన్కి ఇద్దరం పోయినాం. ఇద్దరం వారే పడుతూ ఇద్దరు వచ్చినాం. వచ్చేసరికి తలుపు పెట్టుకుని ఉన్నది. ఈ తలుపు పెట్టుకున్నది ఎందుకు కానీ మొత్తం తలుపులు డోర్లు కొట్టినాం. అటు డోర్ ఇటు డోర్ అన్ని దిక్కులు కొట్టినా కూడా లేవట్లేదు. ఇక నిద్ర బాగా పోతుంది కాబట్టి మేము అనుకుని ఇక లాస్ట్కి మళ్ళీ ఇంక మాకు పోతాను భయం స్టార్ట్ అయింది. ఇక లాభం లేదని నిచ్చెన తీసుకొచ్చి కిటికీ సాంద్ర కింద చూసేసరికి ఊరి పెట్టుకుని ఉన్నది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరీక్ష తప్పితే మళ్లీ పరీక్ష రాయవచ్చునని, ఇలా క్షణికావేశంలో తనువు చాలించి తల్లిదండ్రులకు తీరని శోకం మిగల్చవద్దని స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కన్నవారికి కడుపు కోత మిగిల్చే పనులు చేయొద్దని కోరుతున్నారు. వర్షి చదువులో మార్కులు తక్కువ వచ్చాయని చచ్చిపోతుందట. ఓ మాట నేను అడుగుతానంటే, ఆ తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళ ప్రెజర్ పెంచారో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని కొన్ని ఆశలతో రుద్దేస్తుంటారు. అవి కూడా వాళ్ళ ప్రాణానికి అవి ఎలా సంఘటనలా తయారవుతాయి. ఆ బిడ్డ ఎందుకు చచ్చిపోతుందట? మీరు అనుకున్న ఆశయాలకి నేను దగ్గర రాలేకపోతున్నాను కనుక, మీరు అనుకున్న మార్కుల్ని నేను సాధించలేకపోతున్నాను కనుక నాకు బతకాలనిపించట్లేదని చచ్చిపోతుందట. విచిత్రం ఏంటో చెప్పనా, ఆ బిడ్డ చచ్చిపోయే ముందు వాళ్ళ మమ్మీకి సారీ చెప్తుంది. ఆ బిడ్డ చనిపోయే ముందు వాళ్ళ డాడీకి సారీ చెప్తుంది. ఆ బిడ్డ చనిపోయే ముందు తనకి ఇష్టమైన పేరు ఎవరో చెప్పారు, బహుశా వాళ్ళ సిస్టర్ అనుకుంటా, ఆ బిడ్డకు కూడా సారీ చెప్తుంది. సారీ కన్నా ముందు ఒక్క పదం గుర్తుపెట్టుకుంటే బాగున్నాం, వాళ్ళ గౌరవం నా చావు తీసేస్తుందన్న విషయం ఆమె గుర్తుంటే ఆ పని చేయదు. గౌరవం అనే దానికి ఎంత పెద్ద పీట ఉందో చూసారా? గౌరవం అనే పదానికి మన జీవితంలో జీర్ణించుకుంటే మాట బాగుంటుంది, చేతలు బాగుంటాయి, అడుగులు బాగుంటాయి, బతుకులో ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అర్థమవుతుంది మనకి. మర్యాద మర్యాద మర్యాదని బైబిల్ ఎందుకు చెప్తుంది? ఎందుకు ప్రతి విషయంలో బైబిల్ తగ్గించుకోమంది? తనను తాను తగ్గించుకోమని బైబిల్ ఎందుకు చెప్పింది? ఎదుటి వ్యక్తుల్ని గౌరవించమని బైబిల్ ఎందుకు చెప్పింది? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడొద్దని ఎందుకు చెప్పింది బైబిల్? దాని వెనక దేవుని ఉద్దేశం తెలుసు ఆయనకి. ఆయన ఉద్దేశం ఏంటో మనకు బైబిల్లో రాయించి మనల్ని ఇలా మసులుకోమని చెప్పాడు ఆయన. అది మన జీవితానికి కూడా మంచిదని చెప్పాడు ఆయన. కానీ ఏవి మనం ఎక్కించుకోమంటే రోజు రోజుకి దిగజారుడు మాటలు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. విచారం ఏంటో చెప్పనా, క్రైస్తవ బిడ్డల్లో కూడా ఈ భాషా విధానం వచ్చేస్తుంది. ఒకప్పుడు చక్కగా సహోదరుడని సంబోధించేవారు. ఈరోజు ఎరా, పోరా, రారా, ఇట పదాలేంటి? నీకు మరీ క్లోజ్ అయితే అది నీ 4 గోళ్ల మధ్య మీ మధ్య పిలుచుకోండి. సంఘంలోనికి నలుగురు మధ్యకు వస్తే
ఒకరినొకరు తమ్ముడు, అన్నయ్య అని గౌరవించే పదాలని కరువు చేయకండి. మర్యాద మన ఆయుష్ని పెంచుతుంది, మర్యాద మన అడుగులను మారుస్తుంది, మర్యాద మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది, మర్యాద మన నిలబెడుతుంది. చాలామంది తల్లిదండ్రులకు కూడా చేసే పెద్ద తప్పు ఏంటి చెప్పనా, ఇంట్లో వాళ్ళు సరిగ్గా పిలవరండి పిల్లల్ని ఏమంటారు చెప్పిన, చాలామంది పిల్లలకు కూడా గౌరవం ఇవ్వాలి తల్లిదండ్రులు. ఇప్పటివరకు పిల్లల్ని తిట్టేవని మీకు ఆనందంగా ఉండి ఉంటుంది, మీరు కూడా వినండి. చాలామంది పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పనా, వీడో పనికి మాలినోడు, వీడో వేస్ట్ ఫెలో, వీడెందుకు మాకు వీడి పుట్టిన తర్వాత మా కుటుంబం చెప్పండి గొల్ల అయిపోయింది, వాడది ఈ మిది, ఇలాంటి పదాలన్నీ ఎదుటి వారి దగ్గర మీ పిల్లల గౌరవాన్ని మీరు తీసేస్తే వాళ్ళు అనుకుంటారు మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడు గౌరవించలేదు అనుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు చూడండి, ఒకడు తెల్లగా ఒక నల్లగా పుట్టాడు అనుకోండి, ఎవరిని ముద్దడేస్తారు బాగా, తెల్లోడిని నల్లోడిని ఇప్పుడు అలాగే వదిలేస్తారు. ఆ వేరియేషన్ తెల్లగొన్నోడికి బాగా ఎక్కించుకుని వాడేం చేస్తాడు, అమ్మా నాన్న చిన్నోడిని గౌరవించలేదు కనుక నల్లగొన్నవాడిని, తెల్లగొన్నవాడికి కొమ్ములు వచ్చేసి వాడు కూడా గౌరవించాడు ఎవరిని, పక్కన ఉన్న నల్లగొన్న తమ్ముడిని. గుర్తుపెట్టుకోండి, గౌరవించండి అందరినీ. రెస్పెక్ట్ అనేది ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇందాక చచ్చిపోయారు కదా, ఇందాక వాడు చచ్చిపోయాడు, చాలామంది చచ్చిపోతున్నారు. వీళ్ళందరూ గురించి సామెతలో ఒక మంచి మాట ఉందండి, చూద్దాం ఒకసారి ఆ సౌండాల నుంచి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. చేతిలో చెయ్యి వేయి వారితోను హక్కులకు పోటబడు వారితోను చేరకో, చెల్లించుటకు నీ వద్ద ఏమీ లేకపోను. చేతిలో చెయ్యేసే వాళ్ళు ఎవరు మీకు బాగా తెలుసు, యంగ్స్టర్స్కి. చేతిలో చెయ్యేసే వారితో, అప్పులు చేసేవారితో, జామీను ఉండే వారితో చేరకంది. ఎందుకో చెప్పనా, నీ దగ్గర ఏమీ ఒకరోజు ఉండదని చెప్పింది బైబిల్. చేతిలో చెయ్యేసేవారు ఎలాంటి వారో, జామీన్ ఇచ్చేవారు కూడా అలాంటి వారే. జామీన్ ఇచ్చేవారు ఎలాంటి వారో చెప్పండి, చేతిలో చెయ్యేసేవారు అలాంటి వారే. ఒక మాట చెప్పనా, హామీ ఇచ్చేవాడైనా జామీ ఇచ్చేవాడైనా ఇద్దరు ఒకటే అన్నది. హామీ ఏముంటుంది, నీకోసమే పుట్టాను నేను, ఇది హామీ. ఆ తర్వాత అంటాడు, ఉంటే ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలంటాడు. హామీ ఏమైంది, పోయింది. హామీ ఇచ్చేవారిని, జామీలు ఇచ్చేవారిని నమ్మొద్దంది బైబిల్. అలాంటి వారితో ఉండొద్దంది బైబిల్. అలాంటి వారితో కలిసి తిరగొద్దంది బైబిల్. దూరంగా ఉండమని చెబుతుంది బైబిల్. చాలామంది క్రైస్తవ సీనియర్సే, క్రైస్తవ వృద్ధులే, క్రైస్తవ యవనస్తులు గౌరవాన్ని నేర్చుకుపోవడానికి కారణం ఏంటి చెప్పనా, వాళ్ళు గౌరవించడం రాకే, ఆ పెద్దలైన వారు గౌరవించడం నేర్పించకే. పిల్లల్ని ఎవ్వరూ గౌరవించరండి. ఫ్యామిలీస్లో ఎలా జరుగుతుంది చెప్పనా, అక్క తమ్ముడు ఉన్నాడు అనుకోండి, అక్క తమ్ముడు ఉన్నప్పుడు అక్కని బాగా ప్రేమించారు అనుకోండి, ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి, కానీ విషయం అయితే మీకు అర్థం అవ్వలేదు, నా బాధ అది. అక్క తమ్ముడు ఉన్నప్పుడు అక్కను బాగా ప్రేమిస్తారు. కొంతమంది కుటుంబాల్లో ఆడపిల్లని ఎక్కువ ప్రేమిస్తారు, చూసారా? ఎందుకు ప్రేమిస్తారు ఆడపిల్లని ఎక్కువ? ఎందుకంటే కొన్ని రోజులు ఇంట్లో ఉంటుంది కాబట్టి. ఏదో ఒక రోజు ఏం చేస్తారు, పంపించేస్తారు. ఇది అడ్వాంటేజ్గా తీసుకుంటుంది ఈ పిల్ల, ఎవరు, ఈ ఆడపిల్ల తీసుకొని తమ్ముడికి పనులు చెప్పడం, తమ్ముడు పనులు చెప్పడం తప్పు కాదు, వాడిని ఇష్టం వచ్చినట్టు గుజాయించేయడం, అలా చేసేయడం, ఈ పిల్ల అజమాయిషీ చేసేయడం చూసేస్తుంటే వాడికి వాళ్ళ అక్క మీద గౌరవం ఉంటుందా చెప్పండి? ఉండదు. తన తమ్ముడిని ఆమె గౌరవించకపోతే రేపు పొద్దున్న ఒక కుటుంబంలోకి వెళుతుంది. ఆ కుటుంబంలో తనకన్నా చిన్నవారిని గౌరవించడం నేర్చుకోగలిగిందా చెప్పండి? నేర్చుకోలేదు, చెప్పలేదు. మరొక తప్పేంటి చెప్పనా, అన్నయ్య చెల్లి ఉన్నారనుకోండి, వీడు పెద్ద పోటుగల్లో వీలైపోతాడు. ఎవరు, అన్నయ్య. ఎందుకు ప్రతిదానికి ఆడు మగాడ్రా అనేసరికి వీడికి ఇలా కొమ్ములు వచ్చేసి అవును నేను మగాన్ని అనుకుంటాడు. అనుకుని వాడు ఏం చేస్తాడు,
వాళ్ళ చెల్లిని, వాళ్ళ అక్కని కూడా వాడు ఏం చేస్తాడంటే అజిమాయిషీ చేసేస్తుంటాడు, గౌరవించడు. ఫ్యామిలీలోనే గౌరవాలు ఏమైపోతున్నాయి, రెస్పెక్ట్లు ఏమైపోతున్నాయి, పోతున్నాయి. ఫ్యామిలీలోనే నీ తోబుట్టువుల మధ్య, నీ పేరెంట్స్ మధ్య నువ్వు రెస్పెక్ట్ అనేది నేర్చుకోకపోతే, ఒకరిని మీరు గౌరవించుకోకపోతే, అది చెల్లి అయినా, అక్క అయినా, అన్నయ్య అయినా, ఎవరైనా మీరు ఒకరినొకరు గౌరవించుకోకపోతే మీరెక్కడ గౌరవాన్ని సమాజానికి నేర్పించేది? గౌరవం అనేది చాలా విలువైనది. గౌరవం అనేది మన జీవితానికి మంచిది అని చెబుతుంది బైబిల్. అది చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం, త్వరగా ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలను. దాని అర్థం ఏంటి చెప్పిన? తల్లినైనను తండ్రినైనను రెస్పెక్ట్ చేయని వాడు ఏంటట? శాపగ్రస్తుడు. అనగానే పబ్లిక్ అంతా రోజు ఏమన్నారట? అలాగే జరగాలన్నారట. ఆది నుంచి దేవుడు చెప్తున్నది ఏంటి చెప్పిన? పెద్దలను గౌరవించకపోయినా, నీకన్నా పెద్దలను గౌరవించకపోయినా, నీ చుట్టూ ఉన్న వారిని గౌరవించకపోయినా వాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు అవుతాడట. ఎదుటోళ్ళని గౌరవించమంది బైబిల్. ఎదుటోళ్ళని గౌరవించమని చెబుతుంది బైబిల్ మనకి. రోజు రోజుకి గౌరవాన్ని నేర్పిస్తుంది బైబిల్ మనకి. మరొక పదం చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం, త్వరగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాడిని లోయకాకులు, మళ్ళా చదవండి. తండ్రిని అపహసించి తండ్రి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. దాని అర్థం ఏంటి చెప్పిన? మధ్యలోని నీ ఆయుసు ముగించేస్తావు అని. తల్లిదండ్రులను గౌరవించిన వారిని, పెద్దలను గౌరవించిన వారిని దేవుడు అన్నాడు, నీ దేహం ఆకాశ పక్షులకి ఆహారం అయిపోద్ది అన్నట్టు. ఆ స్థితి తెచ్చుకోకండి. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ చదువుల మధ్య ఏం చేస్తారు చెప్పనా? క్యాస్ట్ని బట్టి గౌరవిస్తారు. క్యాస్ట్ ఏంటిది? కులం. కులాన్ని బట్టి గౌరవిస్తారు, రంగుని బట్టి గౌరవిస్తారు. వాడికి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని గౌరవిస్తారు. నువ్వు క్రైస్తవ విద్యార్థి అయితే నువ్వు వాళ్ళని పని చేయడానికి వీల్లేదు అంత బైబిల్. రంగుని చూసి ఎదుటి వ్యక్తులను గౌరవించుకో, క్యాస్ట్ను చూసి ఎదుటి వ్యక్తులను గౌరవించుకో. అందరినీ గౌరవించడం నేర్చుకో. కొన్ని చదువుల్లో, విద్యా వ్యవస్థల్లో మనం చూస్తున్నప్పుడు వీళ్ళంతా ఒక టీం అండి, వీళ్ళంతా ఒక టీం అండి, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అండి, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అండి. వాళ్ళని వీళ్ళు గౌరవించుకోరు, వీళ్ళు వాళ్ళని గౌరవించుకోరు. ఇది చెప్తున్నాను. గౌరవం అనేది లేకపోతే చెప్తుంది, ప్రతి వ్యక్తి దేవుని స్వరూపం.
నేను ఎందుకు ఎదుటి వారిని గౌరవించాలంటే బైబిల్ ఏమని చెప్పిన, ప్రతి వ్యక్తి దేవుని స్వరూపం కనుక నువ్వేం చేయాలి? గౌరవించాలి. అమ్మా నాన్న కూడా దేవుని స్వరూపమే, అక్క చెల్లి కూడా దేవుని స్వరూపమే. మన ఎదుటి వ్యక్తులు కనబడుతున్న వాళ్ళందరూ దేవుని స్వరూపం గనక వాళ్ళు నన్ను గౌరవించకపోయినా నాకు ఆ విషయం బైబిల్ చెప్తుంది గనక నేనేం చేయాలి? ఎదుటి వ్యక్తుల్ని గౌరవించాలట. ఎదుటి వ్యక్తులు దేవుని స్వరూపం గనక ప్రతి వ్యక్తిని నేను గౌరవించాలి. జీవితం అర్థం తెలియకుండా రకరకాలుగా మనం తిరిగేస్తే, ఎదుటి వ్యక్తుల్ని ఎంత నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే దేవుణ్ణే అవమానిస్తున్నట్టు. ఎందుకు చెప్పనా? ఈ లోకం అంతా మాయని నాకు అర్థమైంది. నన్ను గౌరవించలేదని నాకు అర్థమైంది. అందుకే ఇదిగో పురుగుల మంది తెచ్చుకున్నాను, కత్తి కూడా తెచ్చుకున్నాను. చూసారు, ఇది కత్తి కూడా తెచ్చుకున్నాను, పురుగుల మంది తెచ్చుకున్నాను, చచ్చిపోతాను అని వాడు 2-3 బూతులు మాట్లాడాడు. ఏమన్నాడంటే, వాడు ఏమంటున్నాడు అనుకున్నారు, ఇది నన్ను మోసం చేసింది, నాకు గౌరవం దక్కని సమాజం వద్దని వాడి కామెడీగా చచ్చిపోతుంది. ఏడుస్తున్నాడండి సిగ్గు లేకుండా. మనవరాల్లో ఉండే వయసులో అంటే ఇలా ప్రేమట, ఆ ప్రేమించిన వాడు గౌరవం దక్కలేదని ఏడుస్తూ చచ్చిపోవడానికి రెడీ అయిపోయాడు. ఒక విషయం చెప్పనా, ఎదుటి వ్యక్తుల్ని ఒకవేళ ఏదైనా స్వార్థంతో నువ్వు చూస్తే నిన్ను మోసం చేస్తారేమో, కానీ ఎదుటి వ్యక్తుల్ని ప్రేమతో, అరే ఈ వ్యక్తులు దేవుని స్వరూపం అని మీరు గౌరవిస్తే మీ గౌరవం ఉంటుంది, చెప్పండి వాళ్ళ గౌరవం ఉంటుందట. ఒక పాట చూద్దాం. ప్రేమ అనే మాయలో ఎలా కొట్టుకుపోతున్నారో, ప్రేమ అనే ముసుగులో వయసు వాయు వరస చూడకుండా ఎలా దెబ్బతినిపోతున్నారో ఒక పచ్చి నిజాలు సాంగ్ తయారు చేశారు. ఆ పాట చూడండి ఎన్ని అర్థాలు ఉంటాయో. ఆ పాట చూడండి, జీవితంలో జరుగుతున్న నిజాలేంటో మనకు అర్థమవుద్ది. ఆ విషయాలు చూస్తున్నప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. చూద్దాం ఒకసారి. ఎంతో గారవంగా చక్కగా కుటుంబంలో ఒకరినొకరిని గౌరవించుకుని పెరిగే వాతావరణం కాదని బయట వ్యక్తుల దగ్గరికి వెళితే జీవితంలో జరిగి మిగిలేది అవమానమే. మరొక మాట, మనకు రాయబడిన గ్రంథం నుంచి మొదటి నుంచి మనం చదువుతున్న మాట, కుటుంబంలో నుంచే గౌరవం అనేది స్టార్ట్ అవ్వాలి. ఒకరి పట్ల ఒకరికి గౌరవం అనేది పెరగాలి. తల్లిదండ్రులు పిల్లలను గౌరవిస్తే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. అక్కని తమ్ముడు గౌరవించాలి, తమ్ముడు అక్కను గౌరవించాలి. స్నేహితుల మధ్య గౌరవం ఉండాలి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు గౌరవం ఉండాలి. సొసైటీలో గౌరవముగా పెరగాలి. ఒకవేళ నువ్వు గౌరవించినా, నువ్వు మర్యాద చూపిస్తున్నా, వాళ్ళు నీకు మర్యాద ఇవ్వకపోతే, నీ రంగును చూసి, నీ చదువును చూసి, నీకున్న స్థితిని చూసి నేను గౌరవించకపోతే వాళ్ళ కళ్ళకి జబ్బు ఉందని అనుకుని వదిలే. వాళ్ళ కళ్ళకి జబ్బు వచ్చిందనుకో, నువ్వెందుకు దేవుని దృష్టిలో గొప్పవాడివి, నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడు అన్న విషయం నీకు అర్థమైతే ఎదుటోళ్ళు ఏమనుకున్నా నీ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడదలుకో.
నిన్ను నువ్వు కాపాడుకుంటూ దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావో నువ్వు గుర్తెరిగి నిన్ను కాపాడుకుంటూ బ్రతుకు. ఎదుటోళ్ళు నువ్వు గౌరవించినా నేను గౌరవించట్లేదా, నువ్వు వదిలే. వాళ్ళ కళ్ళ జబ్బు ఉందనుకో, వాళ్ళ జీవితానికి అది జబ్బు అనుకో, వాళ్ళు గౌరవించలేని జబ్బుతో బాధపడుతున్నారని వదిలేసే వాళ్ళంతే. ఎందుకో చెప్పనా, మనం మాత్రం గౌరవించాలి. ఒక పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరి మీద అరవకండి గట్టిగా. ఒకవేళ అరిసారా, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి, మీ గౌరవం పెరుగుద్ది. మనం నేర్చుకోవాలండి ఇవన్నీ. మరొక మాట ఏంటి చెప్పనా, ఎవరైనా అప్పటి వరకు మనతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళ వెనకాల మాట్లాడకండి. అది దిగజారుడు స్వభావం, అది మీ గౌరవాన్ని తెస్తుంది. ఎవరి మీద అన్యాయముగా పేర్లు పెట్టకండి, అది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. ఈ మాటలు ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీ గౌరవం పెరుగుద్ది. మరొక మాట నేనంటా, ఎదుటివారు చెప్పేది కాస్తంత ఓపికగా వినండి. వారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పేది వినకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడి వాళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళని గౌరవించకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెడ్డగా వాళ్ళకి వచ్చి మాట్లాడటం అనుకోండి. ఒకరోజు ఆ వ్యక్తికి తెలిసిందనుకోండి, ఆ వ్యక్తి దృష్టిలో నువ్వేమైనట్టు, గౌరవం పోగొట్టేసుకున్నట్టు. రెస్పెక్ట్ అనేది ఎలా పెరుగుద్ది మనం బతుకుతున్న ఈ జీవితంలో అంటే చెప్పండి, మనం ఎదుటి వ్యక్తులను గౌరవిస్తే మనల్ని వారు గౌరవిస్తారు. గౌరవం అంటే ఏంటి అని మీరు అడిగితే, వారి యొక్క ఫీలింగ్స్ని గౌరవించడం, వాళ్ళ యొక్క స్వేచ్ఛను గౌరవించడం, వాళ్ళ యొక్క అడుగుజాలను గౌరవించడం, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళకి స్వేచ్ఛగా వదిలేయడం, అది గౌరవించడం. అది తల్లిదండ్రుల దగ్గర, నీ తోబుట్టువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ ఉద్యోగస్తుల దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, నువ్వెక్కడున్నా ఈ విషయాలు ఇప్పుడు మనసులో పెట్టుకో. ఎందుకు నేను ఎదుటోడిని గౌరవించాలంటే బైబిల్ ఒకటి అంటుంది, ఎదుటోడు కూడా దేవుని స్వరూపమే గనక నువ్వు గౌరవించాలంత బైబిల్ అంతే. ఇవి క్రైస్తవునికి ఉండాల్సిన మినిమం నాలెడ్జ్ అండి. అయితే ఇది లేకుండా మనం భక్తిని పాటిస్తున్నామని, మానకుండా ఆదివారం మేము చర్చికి వెళ్ళిపోతున్నామండి, ప్రతి మీటింగ్లో మేము అటెండెన్స్ ఉంటుందండి అని గౌరవం లేకుండా బతుకుతున్నావో నువ్వు దేవుని బిడ్డవని బైబిల్ ఒప్పుకోదు. నేను ఎన్నో ప్రసంగాలు చెప్పి నేను ఎదుటి వ్యక్తులను గౌరవించకపోతే బైబిల్ నన్ను కూడా ఒప్పుకోదు. ఎదుటి వ్యక్తుల్ని గౌరవించమని బైబిల్ చెప్తుంది కనుక మర్యాదగా నడుచుకోమంది కనుక ఖచ్చితంగా మనం నడుచుకోవాలి. అందుకే బైబిల్లో రాయబడిన మాట చూడండి ఒకసారి త్వరగా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించండి. ఒక మాట వినండి. ఈ లోకమట ఒక మర్యాద ఉందట. లోకం ఎలా ఇస్తుంది మర్యాద? అధికారం ఉంటే ఇస్తుంది మర్యాద. లోకం ఎలా ఇస్తుంది మర్యాద? చదువులో వాడికి మంచి ర్యాంక్ ఉంటే ఇస్తుంది మర్యాద. లోకం ఎలా ఇస్తుంది మర్యాద? మన ప్రాపర్టీ లెవెల్స్ బాగుంటే ఇస్తుంది మర్యాద. మన రంగు బాగుంటే ఇస్తుంది మర్యాద. లోకం రకరకాల కొలతలు చూసుకుని ఇస్తుంది మర్యాద. మీరు ఆ మర్యాదనే అనుసరింపక, మీరు అలాంటి మర్యాదలతో మీరు ఉండకండి. ఎదుటి వ్యక్తి దేవుని స్వరూపాన్ని మాత్రం మీరు చూసి గౌరవించండి. అడుక్కునే వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఇంకో మాట చెప్పినా తెగించి, మన ఇంట్లో మనకు సహాయం చేయడానికి, పని చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా మనం గౌరవించాలి. మనతో పాటు మన చుట్టూ పనులు చేసేవారిని కూడా మనం గౌరవించాలి. వారి గౌరవాన్ని వాళ్ళని నిలబెట్టాలి. మరొక మాట, నీకు ఎవరైనా సహాయం చేశారా? నీకు ఎవరైనా ఎప్పుడైనా ఉపయోగపడ్డారా? వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి సహాయపడడానికి ప్రయత్నించే. వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించు. నీకు హెల్ప్ చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకు. అది నీ గౌరవం. అది నువ్వు సహాయం పొంది వాళ్ళకి మాత్రం సహాయం ఇవ్వకుండా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావనుకో, చెప్పు, దాని గౌరవం అని అనిపించుకోదు. బైబిల్ ఏం చెప్తుందంటే,
నేను అందరినీ గౌరవిస్తున్నాను, మీరు కూడా ఒకరి పట్ల ఒకరు గౌరవం కలవని. దేవుడు మనల్ని గౌరవించాడా? ఎస్. రోజు మనం ఎన్నో దేవునికి విరుద్ధమైన పనులు చేసినా ఇంకా బతుకున్నామంటే కారణం ఏంటో చెప్పనా? మనల్ని గౌరవిస్తున్నాడు దేవుడు. ఇంకా దేవుడు ఎంత గౌరవిస్తాడంటే మనుషుల్ని, రాత్రి చెప్పా, సమరయ స్త్రీ ఉందా, సమరయ స్త్రీని మనలా చూడలేదైనా. ఆ రోజుల్లో వాళ్ళకి జాతి వైర్యం ఉంది, వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ అనొచ్చు మన భాషలో, హోదా ఫీలింగ్ ఉంది, రంగు ఫీలింగ్ ఉంది, భూభాగం అనే ఫీలింగ్ ఉంది. ఇవన్నిటినీ కొట్టేశాడు ఆయన. వచ్చి ఏం చేశాడు? అమ్మాని ప్రేమించాడు, అంతే. దేవుడు భూమి మీదకి వచ్చి ఒక వ్యభిచారినట గౌరవించాడట. ఒక వ్యభిచారిని గౌరవించాడు. దేవుడే మనుషులను గౌరవిస్తే, మనిషి అయిన మనం తోటి మనిషిని గౌరవించకపోతే అసలు నేను మనిషి అని అలా చెప్పని అడుగుతుంది బైబిల్. దేవుడే, దైవమే మనుషులను గౌరవిస్తుంది. ఆ మనుషుల్లో దౌర్భాగ్యమైన పనుల్లో పరిస్థితుల్లో పడిపోయిన వారిని గౌరవిస్తుంది. వ్యభిచారులను గౌరవించింది, కుష్ఠరోగులను గౌరవించాడు ఆయన, వృద్ధులను గౌరవించాడు ఆయన, అడుక్కునే వాళ్ళని గౌరవించాడు ఆయన, రోగులను గౌరవించాడు ఆయన. దావీదు కుమారుడు అంటే నువ్వంటే నాకు ఇష్టమే అన్నాడు ఆయన పిలుపు అందుకొని. అనేక మందిని గౌరవించాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే పాపులైన వారందరినీ కలిసి వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళని గౌరవించాడు ఆయన. ఆయనే రోగులను, కుష్ఠరోగులను, భయంకరమైన వ్యాధిగ్రస్తులను, పాపులను, సుంకర్లను ఆయనే గౌరవిస్తే, నువ్వు గౌరవించడానికి ఏ లెక్కలు ఏ కొలతలు చూస్తున్నావని దేవుడు అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఏ లెక్కలు ఏ కొలతలు చూస్తున్నాం మనం? ఎందుకు గౌరవిస్తున్నావు అంటే ఆయన అధికారాన్ని గౌరవిస్తున్నట్టు, ఎందుకు గౌరవిస్తారంటే ఆయన బాగుంటాడని గౌరవిస్తారు, ఎందుకు గౌరవిస్తున్నారంటే చదువు, డబ్బులు, వీటిని బట్టి మీరు లోక మర్యాదను గౌరవించకండి. ఆ లోక మర్యాద వద్దు. బైబిల్ చెప్తుంది దేవుడే మనల్ని గౌరవిస్తున్నాడు, మర్యాదగా చూస్తున్నాడు. మనం కూడా ఒకరి పట్ల ఒకరం మర్యాదగా నడుచుకోవాలట. క్రైస్తవ్యానికి చిహ్నం ఏంటో చెప్పినా వాళ్ళ మర్యాదస్తులని అనిపించుకోవాలి. క్రైస్తవులు అనగానే ఇలా గొడవ మనసులు అనిపించుకోకూడదు. క్రైస్తవులు అనగానే పలానా వారండి, వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ నమస్కారం అండి అనకూడదు. క్రైస్తవం అంటే మనకేమి నేర్పిస్తుంది చెప్పినా మర్యాదగా బతకాలి. మనం ఎవరినైనా మనం హేళన చేసామనుకోండి కృంగిపోతారు వాళ్ళు. మనం ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడామనుకోండి మన దగ్గర రావడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. ఒకవేళ దేవుడు అలా చేస్తే మన దేవుని దగ్గరికి వెళ్ళగలమండి? తప్పిపోయిన కుమారుడు వచ్చాడట, గుర్తుందా? తప్పిపోయిన కుమారుడు వచ్చి మొత్తం ఆస్తి అన్నీ ఆడ ఆవిరి చేసేసి తిరిగి జీవిత పరమార్థం, తండ్రి విలువ తెలిసిన తర్వాత అప్పుడు వచ్చాడు వాడు. అప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఏమని? నాయనా, తండ్రి అన్నప్పుడు. నిజానికి మనమైతే మనలాంటి తండ్రులు అయితే ఏమంటారండి? మరి పనికి మాలనుడా, సిగ్గుచ్చి ఇప్పుడు వచ్చావురా అని అడుగుతాం మనం. కానీ ఆ తండ్రి ఏం చేశాడట? కౌగులించుకుని గౌరవించి వస్త్రం కప్పి ఉంగరం పెట్టి లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టి నా కొడుకురా నువ్వు అన్నాడట. ఎవరైనా అన్నదే దేవుడు. చూడండి ఒకసారి చూద్దాం, మంచి పదాలు ఉన్నాయి అక్కడ. లూకా సువార్త 15వ అధ్యాయం, త్వరగా లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం నుండి చూద్దాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి ఎలిగెత్తి పరిగెత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి దానికి కట్టి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదామని చెప్పాడు. ఎంత గౌరవిస్తున్నాడు చూడండి. సిగ్గుమాలను పనిచేసి ఊర్లోకి పోయి వ్యభిచార స్నేహితులతో డబ్బులు జలసా చేసి జీవితం అంతా కకలావికలం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే కొడుకుని చూసి ఏమన్నాడట?
ఏమీ అడగకుండా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మంచి బట్టలు తొడిగించి ఉంగరం పెట్టి భోజనం పెట్టి హ్యాపీగా ఉన్నాడు. ఇది ఎవరనుకుంటున్నారు? ఏదో కథ అనుకోకండి. దేవుడు ఈ రోజుకి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఎంతగా ప్రేమిస్తున్నాడు. దినమెల్లా ఆయన చేతులు దాసి ఆయన రెక్కల కింద మనల్ని కాచి కాపాడి మనల్ని ప్రేమించి ఈ భయంకరమైన వ్యాధుల మధ్య, భయంకరమైన పరిస్థితుల మధ్య, భయంకరమైన కుట్రల మధ్య ఇంకా మనల్ని కాపాడి నిలబెట్టి ఇంకా సజీవుల లెక్కల్లో మనం ఉన్నామంటే ఆయన ప్రేమిస్తున్న ఆయన్ని మనం ప్రేమించకపోతే ఆయనకి మనం ఏమి ఇవ్వలేనట్టు? రెస్పెక్ట్ ఇవ్వలేనట్టు. ఆయనకి దేవుడికి మనం ఏమి ఇవ్వలేనట్టు చెప్పండి? గౌరవం ఇవ్వలేనట్టు, మర్యాద ఇవ్వలేనట్టు. దేవుని ప్రేమ లోకమైందేమో నీకు. దేవుడు ప్రేమిస్తున్నాడని పట్టించుకోవడం మానేస్తున్నావేమో. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే నా ఆయుష్ అర్ధాంతరంగా ముగిసిపోద్దంటే మరి దేవుని ప్రేమను పట్టించుకోకపోతే నీ జీవితం నరకంతో ముగిసిపోద్ది. తల్లిదండ్రులు పట్టించుకోకపోతేనే జీవితానికి మంచిది కాదని బైబిల్లో రాస్తే మరి ఆ తండ్రి ఆ దేవుని ప్రేమను పట్టించుకోకపోతే, ఆయన్ని గౌరవించకపోతే, ఆయన ప్రేమను లెక్క చేయకపోతే, ఆయన చేసిన మేలును పట్టించుకోకపోతే, మనం ఎందుకు పనికి రాకపోయినా ఏ స్వార్థం లేకుండా మన తల్లిదండ్రులు ఎలా అయితే మనల్ని ప్రేమిస్తున్నారో దేవుని దృష్టికి పనికి మాలిన పనులు, ఇష్టం లేని కార్యాలు, అన్ని విధాలుగా దేవుని మనం బాధ పెట్టినా ఇంకా స్వార్థం లేకుండా దేవుని మనం ప్రేమిస్తుంటే ఆయన ప్రేమ నీకు నాకు లోకు అవుతుందేమో. ఆయన కలవరి గిరి మీద తన కుమారుడు చేసిన త్యాగం నీకు లోకు అవుతుందేమో. ఆయన ప్రేమ నీకు తక్కువ కనబడుతుందేమో. ఆయన ఇంత ప్రేమిస్తున్నా ఆయన కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా నీకు రాకపోతే ఇంకా ఎంతకాలం నీ కోసం చూసేది దేవుడు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి పుట్టి నువ్వు 30 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాల నుంచి దేవుడు నేను గౌరవిస్తున్నట్టు. ఇప్పటికి పుట్టి నువ్వు 40 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాల నుంచి నిన్ను దేవుడు రెస్పెక్ట్ ఇచ్చి బతికిస్తున్నాడు. ఇంకా 50 అయితే 50 ఏళ్ళ నుంచి, 60 అయితే 60, 70 అయితే 70, 80కి దగ్గరలో ఉంటాయి. 80 ఏళ్ళు నీవు దేవుడు నీకు రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆయనకి ఏం రెస్పెక్ట్ ఇచ్చావని నీ బతుకే చెప్తుంది. ఏం గౌరవించాం మనం? ఏమీ గౌరవించలేదు. ఆయన మాటలన్నా, ఆయన బైబిల్ అన్నా, ఆయనతో ప్రార్థన అన్నా మనకి లెక్కే ఉండదండి. నీ రెస్పెక్ట్ ఏంటో అక్కడ తెలిసిపోతుంది. నేను చెప్తున్నాను, బతుకున్నందుకు ఎప్పుడు ప్రతిరోజు బైబిల్ చదవకుండా ఆయన మనసు తెలుసుకోకుండా ఉండలేనండి అనే గౌరవం నీకుందా? లేదు నీకు. ఆయనతో మాట్లాడకుండా అంటే ప్రార్థన నేను చేయకుండా నేను ఉండలేనన్న రెస్పెక్ట్ నీకుందా? లేదు నీకు. ఆయన మాటలు వినబడుతున్నప్పుడు కనీసం కూర్చొని విందామన్న రెస్పెక్ట్ నీకుందా? లేదు నీకు. ఆయన మాటలంటే రెస్పెక్ట్ లేదు నీకు. ఆయనతో ప్రార్థన అంటే రెస్పెక్ట్ లేదు నీకు. ఆయన బైబిల్ ఇచ్చిన, ఆయన మనసును రాసి ఇచ్చిన అది చదవాలన్న గౌరవం లేదు నీకు. గౌరవం లేని నీకు గౌరవం లేని స్థలానికి పంపడం కూడా దేవునికి తెలుసు. ఏ స్థలం అది? నరకం అది. భూమి మీద నువ్వు ఆయుష్కాలం అంతా దేవుడు నిన్ను ఎదురు చూసి నేను ఎంతో గౌరవిస్తే నువ్వు ఆ వినమ్రత చూపించకపోతే, దేవా ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నానంటే, నా కుటుంబంతో ఇంకా నేను బతుకున్నానంటే, దేవా ఇన్ని ఆటుపోట్ల మధ్య, ఇన్ని రోగాల మధ్య ఇంకా నేను జీవిస్తున్నానంటే కేవలం నీ సెలవయ్యా, నీ ప్రేమయ్యా, నువ్వు నన్ను గౌరవిస్తున్నావయ్యా అని దేవుణ్ణి గౌరవించకపోతే ఏది మన దగ్గర గౌరవం ఉందని చెప్పడానికి? బైబిల్ ఇలా అన్నాడు. ఏమని చెప్పినా, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానన్నాడు. బైబిల్లో మరొక మాట కూడా ఉంది, ఆయన పట్టించుకొనని వారి వైపు కూడా ఆయన దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడట. ఆయన ప్రేమించే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడట. ఆయనను ప్రేమించిన వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడట. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా ఆయన ప్రేమను వరసముగా కురిపిస్తున్నాడట. ఎంత ప్రేమిస్తున్నాడో. ఈరోజు గుప్పడి మెతుకులు తింటున్నామంటే కారణం ఏంటి చెప్పనా? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని గౌరవిస్తున్నాడు. ఆయన రోగుల్ని గౌరవించి, ఆయన ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు దేవుడు అండి భూమి మీద పుట్టినప్పుడు, దేవసుతుడు దేవుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన భూమి మీద వెళ్ళిపోతున్నప్పుడు భారీ ప్రాజెక్టులు ఆయనకున్న దావీదు కుమారుడా అని పిలిస్తే ఆగి వాళ్ళతో మాట్లాడేవాడట.
ఈరోజు మాట్లాడుతున్నామండి ఎవరితోన్నా మర్యాదగా మనం? కనీసం ఎదుటి వ్యక్తి యొక్క బాధ ఏంటో మనం వింటున్నామండి? వినం మనం. ఇలాంటి రెక్కలెస్ వైఖరి క్రైస్తవులని అనిపించుకోదని బైబిల్ చెబుతుంది మనకి. అందుకే చదువుదాం రోమిలికి రాసిన పత్రిక చివరగా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందిడి. ఈ నూతన సంవత్సరంలో ఎక్కడి నుంచి అయినా ఒక రూపాన్ని మీరు సంతరించుకోండి. దేవుని చిత్తమేటో తెలుసుకోండి. దేవుని స్వరూపంలో ఉన్న వారిని గౌరవించాలన్న రెస్పెక్ట్ నేర్చుకోండి. ఇక్కడి నుంచి ఒక న్యూ లైఫ్ మీరు స్టార్ట్ చేయండి. ఈ న్యూ ఇయర్లో మీరు అలవాటు చేసుకోండి. మీ కుటుంబం నుంచే గౌరవం నేర్చుకోండి. మీ స్నేహితులతో గౌరవంగా మాట్లాడండి. మీ ఇరుగు పొరుగు వారిని దేవుని స్వరూపం అన్న విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. సమాజంలో మర్యాదగా నడుచుకోండి. ఈరోజు నేను చెప్పాలనుకున్నది అయితే, ఇంతకు మించి గంభీరమైన సంగతులు మన జీవితానికి ఏమన్నా ఉన్నాయంటే, ఇంతకన్నా గంభీరమైనది మన జీవితానికి ఏముందో చెప్పండి. ఎందుకు చెప్పినా, నేను ఎప్పుడైతే సొసైటీలో గౌరవంగా అందరినీ గౌరవిస్తున్నానో నా గౌరవం ఏమవుద్ది? పెరుగుద్ది. నా దేవుడు నా బావుకోరు చెప్పాడు, నీ పేరెంట్స్ని గౌరవిస్తే నీకు ఆయుష్ పెరుగుతుంది. ఎంత విషయమో, నువ్వు దేవుడిని గౌరవించి జీవిస్తే నీ ఆయుష్ నిత్య జీవంతో ముడిపడుతుంది. నిత్యము బ్రతికే ఆ పరలోకంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. నిత్యము అక్కడ జీవిస్తాం. ఒక ఆనంద బాష్పాలు. ప్రతి విషయాన్ని మనం దేవునితో పంచుకుంటాం, దేవునితో ఆనందంగా గడుపుతాం. ఆ ఆయుష్తో నువ్వు ముడిపడాలన్నా నువ్వు దేవునికి రెస్పెక్ట్ లేదు. నీ తల్లిదండ్రులను గౌరవించకపోతే నువ్వు ఎలా అయితే అర్ధాంతరంగా ముగిసిపోతావో, నీ తండ్రి అయిన దేవుడిని గౌరవించకపోతే నిత్యత్వానికి పోవాల్సిన నువ్వు నిత్యత్వం నిత్య నరకానికి ముగిసిపోతుంది నీ జీవితం. బతుకున్నందుకు స్తుతులు చెల్లించండి, తింటున్నందుకు స్తుతులు చెల్లించండి, ఆరోగ్యం ఉన్నందుకు స్తుతులు చెల్లించండి, ఈ 21లో అడుగు పెట్టినందుకు స్తుతులు చెల్లించండి. ఒక్క మాటలో చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించి మీ గౌరవాన్ని మీరు పెంచుకోండి. దేవుని కన్నా ఎక్కువేది కాదు. ఆయన గౌరవిస్తున్నావు నన్ను గుడ్ లుక్ ఏంటో చెప్పినా, నువ్వు ప్రతిరోజు బైబిల్ చదివి రోజును ప్రారంభించు. నీ మంచం మీద నుంచి అడుగులు కిందకు పెట్టిన వెంటనే అడుగు కన్నా ముందు మోకాలు కిందెట్టు దేవునికి ప్రార్థన చేయి. భోజనానికి ముందు భోజనం చేస్తున్నప్పుడు దేవా ఇంత మంచి ఆహారం ఇచ్చేవని ఆయనకి స్తుతులు చెల్లించు. నిద్రపోయే ముందు ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి మా కుటుంబంతో మరలా ఉంచినందుకు దేవానికి స్తుతులని ప్రార్థన చేసి వాకించేందుకు రోజుని ముగించు. నిన్ను గౌరవంగా చూసుకో, ఎదుటి వ్యక్తులను గౌరవించు, దేవుణ్ణి ప్రేమించు, గౌరవంగా బతుకున్నంతకాలం నీకు చనిపోయే కూడా గౌరవించడానికి ఎవరు వస్తారట? దేవదూతలు వస్తాయట. అప్పుడు మన మేఘాల మీద గౌరవంతో మనల్ని తీసుకెళ్ళిపోతాయట. గౌరవం ఇంత ఉంది, ఇంత మనతో ముడిపడి ఉంది కనుక మనం మర్యాదగా నడుచుకుందాం. జాగ్రత్త, ప్రార్థన చేసుకుందాం.